హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఊసూరి, కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్, మనవి హాస్పిటల్స్. యూజువల్ గా పేషెంట్స్ చాలా మంది మనకి మూతి వంకరపోతుంటే స్ట్రోక్ వచ్చిందని భయపడి వస్తూ ఉంటారండి. మనకి దీంట్లో ఏంటంటే ఫేషియల్ పాలసీస్ 2 టైప్స్ ఉంటాయి. అప్పర్ మోటార్ న్యూరాన్ పాలసీ, లోయర్ మోటార్ న్యూరాన్ పాలసీ అనమాట. అప్పర్ మోటార్ న్యూరాన్ పాలసీ అంటే మనకి బ్రెయిన్ లో ఏదైనా ఒక మేజర్ స్ట్రోక్ లాంటిది రావడం కానీ, మెదడులో కంతి లాంటిది వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఓన్లీ మూతి వంకరపోవడం లాంటిది హ్యూమన్ పాలసీ అంటారు. ఎల్ఎంఎన్ పాలసీ అనేటప్పటికల్లా ఏంటంటే లోయర్ మోటార్ న్యూరాన్ పాలసీ. దానికి కంటికి సంబంధించి కూడా మనకి సిమ్టమ్ ఉంటుంది అనమాట. అంటే కన్ను మూత పడకపోవటము, మూత అనేది ఒక పక్కకు వంకరపోవటము, మనిషి అనేవాడు పక్కన నవ్వలేకపోవటము, ఇదంతా కూడా మనం ఏంటంటే బెల్స్ పాలసీ అంటారు, లేదా ఫేషియల్ పాలసీలు కూడా లోయర్ మోటార్ న్యూరాన్ ఫేషియల్ పాలసీ. ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి ఫేస్ కి ఫేషియల్ నర్వ్ అని అంటే 7th నర్వ్, క్రేనియల్ నర్వ్, అది మన ఫేస్ కు ఉన్న కండరాలకి సప్లై చేస్తుంది అనమాట. మన ఫేస్ మీద రకరకాల కండరాలు ఉంటాయి అనమాట. కన్ను మూసుకోవటానికి, నవ్వటానికి, నవలటానికి, అన్నిటికి సంబంధించిన అన్నిటికి కూడా ఈ ఫేషియల్ నర్వ్ అనేది ఒక 5 బ్రాంచ్లకి డివైడ్ అయ్యి మన ఫేస్ కి సప్లై చేస్తుంది. ఈ బెల్స్ పాలసీ అండ్ ఫేషియల్ పాలసీ అనేది 70 to 80% ఆ ఫేషియల్ నర్వ్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దాన్నే మనం బెల్స్ పాలసీ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ అనేది యూజువల్ గా ఎక్కువగా చలిగాల్లో తిరిగిన వాళ్ళకి, ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మోర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేసే వాళ్ళకి కానీ, డయాబెటిక్ పీపుల్ లో కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే అవి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ చలిగాలి తగిలినప్పుడు అది ట్రిగ్గర్ అయ్యి ఆ ఫేషియల్ నర్వ్ అనేది ఒక పక్కన పాలసీ అవడం వల్ల మనిషి కన్ను మూత పడకపోవడం కానీ, మూత ఒక పక్కకు వంకరపోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయండి. ఇది మెడికల్లీ కెన్ బి ట్రీటెడ్. మిగతా 20-30% కొంతమందికి బ్రెయిన్ లో ఈ ఫేషియల్ నర్వ్ కి సంబంధించి ట్యూమర్స్ రావడం వల్ల కానీ, లేకపోతే సమ్ డిమైలైటింగ్ డిసీజెస్ వల్ల కానీ, వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి చిన్న స్ట్రోక్ లాంటి వల్ల కూడా ఇట్లాంటివన్నీ కూడా మనకు రావచ్చు అనమాట. 90% ఆఫ్ దీస్ పేషెంట్స్ కెన్ బి ట్రీటెడ్ మెడికల్లీ. వీళ్ళకి ఒక 14 to 21 days కోర్స్ ఉంటుందండి. వాళ్ళ వెయిట్ తగ్గట్టు మనం స్టెరాయిడ్స్ లాంటివి పెట్టి ఈ వైరల్ కి సంబంధించి యాంటీవైరల్ డ్రగ్స్ అవి పెట్టుకుని అక్యూట్ ఫేజ్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్ చేస్తే అప్పుడు మెల్లిగా వాళ్ళకి ఏంటంటే ఆ ఫేషియల్ నర్వ్ రికవరీ అని జరుగుతుంది. పేషెంట్ కి మనం ఫిజియోథెరపీ, ఫేషియల్ నర్వ్ మజిల్స్ కానీ, ఈ స్టిమ్యులేషన్, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ ఫేషియల్ నర్వ్ ఇవ్వడం వల్ల యూజువల్లీ పేషెంట్స్ 1 or 2 months లో రికవర్ అయిపోతారు. ఎక్కడో కొంతమందికి రేర్ గా 6 months టైం పట్టొచ్చండి. ఇలాగ బెల్స్ పాలసీ లాంటివి వచ్చినప్పుడు మటుకు మనం ఒకసారి స్కాన్ తీసి చూసుకోవాలి. ఎందుకంటే అదర్ కాజెస్ ఆఫ్ ద బెల్స్ పాలసీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఒకసారి మనం ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ బ్రెయిన్ కానీ తీసుకుని అప్పుడు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అది చేసుకుంటే పేషెంట్ కెన్ బి రికవర్డ్ మెడికల్లీ. థ్యాంక్ యూ.